సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలు గావచ్చు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న దందా గావచ్చు, అవన్నీ మోసం నంబర్ 1. ఒక థర్డ్ పార్టీ పర్సన్ వస్తాడు. ఒక కంపెనీ దగ్గరికి తీసుకెళ్తాడు. మీ దగ్గర అమౌంట్ పే చేయించుకుంటాడు. 1 ఇయర్ వరకు మీకు జాబ్స్ బానే ఉంటాయి. 100 మెంబర్స్ అయితే 1,00,00,000, 2,00,000, 1,20,00,000 రైట్? సో, ఇట్లా దిస్ ఈస్ ద మోసం నంబర్ 1 ఇన్ ద సాఫ్ట్‌వేర్ దందా. నేమ్స్ అనేవి నేను చెప్పను గానీ, సో టాప్ మోస్ట్ ఎంఎన్‌సీ కంపెనీసే. ఆ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో ఉన్న కొంచెం మంది హెచ్ఆర్స్‌తో కావచ్చు, కొంచెం మంది హెడ్స్‌తో కావచ్చు, నోన్ పర్సన్స్, ఫ్రెండ్స్ అనేది కమ్యూనికేట్ అయిపోయి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. సో, మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఎంటర్ అవ్వాలనుకున్నా, సాఫ్ట్‌వేర్ కెరియర్‌లోకి రావాలనుకున్నా, ఈ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. చూస్తే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలు కావచ్చు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న దందా కావచ్చు, అవన్నీ కూడా చాలా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్‌గా. సో, ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి మీరు. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారనుకుంటే, త్రూ ఫ్రెషర్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ దేనికైతే ఎంటర్ అవుతారనుకున్నా సరే, ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. సో, చాలామంది పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఒక ₹1,00,000, ₹2,00,000 ఒక మీడియేటర్ కట్టేస్తే మనకి జాబ్ ఇచ్చేస్తాడు కదా సాఫ్ట్‌వేర్‌లో. తర్వాత మనం సర్వైవ్ కావచ్చు, స్కిల్స్ నేర్చుకుని అని చెప్పి చాలా మంది అయితే మనీ కట్టేస్తున్నారు థర్డ్ పార్టీ మెంబర్స్‌కి. వాళ్ళు చేసే మోసాలేంటంటే, మోసం నంబర్ 1. ఒక థర్డ్ పార్టీ పర్సన్ వస్తాడు. ఒక కంపెనీ దగ్గరికి తీసుకెళ్తాడు. మీ దగ్గర అమౌంట్ పే చేయించుకుంటాడు. పే చేయించుకుంటే మీకు 30,000, 40,000 సాలరీ అంటారు. సో, అప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏం చేస్తదంటే, మీకు జాబ్స్ ఇస్తారు. బట్ మీకు ఇచ్చే సాలరీ 20,000 ఎంతో ఉంటది. ఆ 20,000 ఆర్ 15,000 ఉంటది. కటింగ్స్ అన్నీ పోయి 15,000 మీ చేతికొస్తదని చెప్తారు. 1 ఇయర్ వరకు మీకు జాబ్స్ బానే ఉంటాయి. 1 ఇయర్ జాబ్స్ వచ్చిన తర్వాత, ఆ 1 ఇయర్ కూడా ప్రాజెక్ట్ వస్తది. మీరు ఈ స్కిల్ నేర్చుకోండి. ఈ స్కిల్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి జావా మీద ప్రాజెక్ట్ వచ్చేటట్టుంది. నెక్స్ట్ మనకి పైథాన్ మీద ప్రాజెక్ట్ వచ్చేటట్టుంది. మేము ఒక ట్రైనర్‌ని అరేంజ్ చేస్తాం. మీరు ఈ వీడియో చూడండి. ఈ స్కిల్స్ నేర్చుకోండి అని చెప్తారు. చెప్పిన తర్వాత 1 ఇయర్ తర్వాత ప్రాజెక్ట్ ఏం రాలేదు. సో, మేము లే ఆఫ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్స్ రాకుండా మేము మీకు సాలరీస్ ఇవ్వలేము అని మిమ్మల్ని లే ఆఫ్ చేసేస్తారు. మీరు కట్టింది 3,00,000 ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి. వాళ్ళు మీకు ఇచ్చింది 15,000 పెర్ మంత్ 1 ఇయర్ వరకు ఇచ్చారు. అంటే ఔట్ ఆఫ్ 3,00,000 వాళ్ళు ఎంతవరకు గెయిన్ చేశారో 1,80,000 అనేది మైనస్ చేస్తే 1,20,000 అనేది పెర్ ఎంప్లాయీ దగ్గర ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ అనేది గెయిన్ చేసిన ప్రాఫిట్. రైట్? 1,20,000 అలాగే 10 మెంబర్స్ అయితే 12,00,000. 100 మెంబర్స్ అయితే 1,00,00,000, 2,00,000, 1,20,00,000 రైట్? సో, ఇట్లా దిస్ ఈస్ ద మోసం నంబర్ 1 ఇన్ ద సాఫ్ట్‌వేర్ దందా. ఓకే. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. మార్కెట్‌లో జరుగుతున్నాయి. మీరు లింక్డ్ఇన్‌లో ఏమైనా పోస్ట్‌లు చూసినా అలా మోసపోయిన వాళ్ళు పోస్ట్‌లు పెడుతున్నారు అవేర్‌నెస్ కోసం. ఇవన్నీ తెలియక చాలా మంది ఎంటర్ అయిపోతున్నారు. సో, థర్డ్ పార్టీ మెంబర్స్‌కి మనీ ఇచ్చేసి బ్యాక్ డోర్ జాబ్స్, బ్యాక్ డోర్ జాబ్స్. మేబీ వాళ్ళకున్న నీడ్‌ని బట్టి కంపల్సరీ జాబ్ కావాలి అని చెప్పి వాళ్ళు దగ్గరున్న అమౌంట్ అంతా థర్డ్ పార్టీ మెంబర్స్‌కి ఇచ్చేసి వాళ్ళ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ స్టిల్ మీరు ఆ అమౌంట్ పెట్టడం వల్ల మీకు లాభం ఏముంది? సో, అమౌంట్ పెట్టడం వల్ల మీకు లాభం ఏం లేదు. అందులో ఒక 60% అమౌంట్ అనేది మీకు సాలరీగా ఇస్తున్నారు. తర్వాత లే ఆఫ్ చేసేస్తున్నారు. 40% అమౌంట్ అనేది బెనిఫిట్‌గా దొబ్బేస్తున్నారు. సో, దిస్ ఈస్ ద మోసం నంబర్ 1. అండ్ మోసం నంబర్ 2 వచ్చి కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఆ మీడియేటర్స్ అనేవి టై అప్ అవుతారు. లైక్ ఆ నేమ్స్ అనేవి నేను చెప్పను గానీ, సో టాప్ మోస్ట్ ఎంఎన్‌సీ కంపెనీసే. ఆ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో ఉన్న కొంచెం మంది హెచ్ఆర్స్‌తో కావచ్చు, కొంచెం మంది హెడ్స్‌తో కావచ్చు, నోన్ పర్సన్స్, ఫ్రెండ్స్ అనేది కమ్యూనికేట్ అయిపోయి, వాళ్ళతో టై అప్ అయిపోయి, మీకు ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసి, మీరు ఇంటర్వ్యూస్ బాగా పెర్ఫార్మ్ చేసినా, చేయకపోయినా మీకు జాబ్ వచ్చేటట్టు చేసి, జాబ్ వచ్చిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది లైట్ తీసుకుంటారు స్టార్టింగు. లైట్ తీసుకున్న తర్వాత ఆ మీడియేటర్ ఏం చేస్తాడంటే, నాకు ఇంత చార్జ్ అవుతది. నీకు ప్యాకేజ్ 20,00,000, 15,00,000 ఇస్తారు. నాకు ఒక 3,00,000, 4,00,000 అనేది ఇవ్వాలి అని చెప్పి మీడియేటర్ చెప్తాడు. మీడియేటర్ చెప్పిన తర్వాత యాహ్! నాకు 17,00,000, 50,00,000 వస్తుంది కదా! సో, 2,00,000, 3,00,000 మీడియేటర్‌కి ఇస్తే ఏముంది మనం ఇంకా 12,00,000, 13,00,000 అనేది మనకే ఎర్నింగ్ ఉంటది కదా! అని చెప్పి మీరు అనుకుని కట్టేస్తారు. కట్టిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ట్రిక్ ఏంటంటే, మీరు ఆ టాప్ మోస్ట్ ఎంఎన్‌సీకి ఇన్ అయిన తర్వాత ఒక 2, 3 మంత్స్ మీకు సాలరీ వస్తది. 2, 3 మంత్స్ సాలరీ వచ్చిన తర్వాత లింక్ అయిన పర్సన్ ఎవడైతే ఉన్నాడో థర్డ్ పార్టీ మెంబర్ నుంచి ఎంఎన్‌సీలో వర్క్ చేస్తున్న పర్సన్, వాడు ఏదో మేనేజర్స్‌తో మాట్లాడి, లేకపోతే ఎవరితో మాట్లాడి నీ స్కిల్ బాలేదు, నీకు టెక్నాలజీ రాదు, ఈ ప్రాజెక్ట్ నువ్వు చేయలేవు అని చెప్పి నేను లే ఆఫ్ చేసేస్తా 3 మంత్స్‌కి. లే ఆఫ్ చేయడం వల్ల నీకొచ్చిన సాలరీ ఏదైతే ఉందో, ఆ సాలరీ నీకు కట్టిన అమౌంట్ కన్నా తక్కువనే ఉంటది. రైట్? సో, ఇది దందా నంబర్ 2 ఇన్ ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. సో, ఫస్ట్ వన్ వచ్చి దందా నంబర్ 1 అనేది మీ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. వాళ్ళు 1 ఇయర్ ట్రైన్ చేస్తారు. మీకు కొద్దిగా అమౌంట్ సాలరీ ఇస్తారు. రిమైనింగ్ 40% అమౌంట్ ఆళ్ళు నొక్కేస్తారు. దట్ ఈస్ దందా నంబర్ 1. అండ్ దందా నంబర్ 2 వచ్చి సేమ్ సిమిలర్‌గా దందా నంబర్ 1 కిందే ఉంటది. కానీ బట్ టాప్ మోస్ట్ ఎంఎన్‌సీస్ కంపెనీస్, ట్రస్ట్ ఉన్న కంపెనీస్. మీరు ఆ కంపెనీ నేమ్స్ వినే ఉంటారు. సో, ఆ కంపెనీస్ చాలా పెద్దవి. చాలా మంది వర్క్ చేస్తున్నారు అందులో. సో, వాళ్ళు మిర్రర్ అనేది అట్లా క్రియేట్ చేస్తారు మార్కెట్‌లో వచ్చి. దట్ ఈస్ దందా నంబర్ 2. అండ్ దందా నంబర్ 3 ఏంటంటే, చాలా మంది చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. అది హైదరాబాద్ కావచ్చు, బెంగుళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఎక్కడైనా సరే చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఫాల్స్ ప్రామిసెస్ చేస్తాయి. ఓకే. ఫాల్స్ ప్రామిసెస్ ఏంటంటే, మా దగ్గర కోర్స్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు జాబ్ కంపల్సరీ వస్తది. రాకపోతే మాది బాధ్యత అని చెప్తారు. చెప్పి మీ దగ్గర 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు, 1,20,000 కావచ్చు, మీ దగ్గర చార్జ్ చేస్తారు. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటారు. జావా ట్రైనింగ్ అంటారు. సో, చాలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కదా! టెక్నాలజీస్ అన్నీ కూడా మీకు నేర్పిస్తాం. ఆ టెక్నాలజీస్‌లో మీకు వర్కౌట్ అవ్వకపోతే ఇంకో టెక్నాలజీలో ట్రై చేయండి అని చెప్పి మీకు ఒక అదేంటి బటర్ పూస్తారనమాట. బటర్ పూసిన తర్వాత మీరు టెంప్ట్ అయిపోతారు. యాహ్!
చదువుకోవడానికి బోల్డ్ లక్షలు ఖర్చు పెట్టినా, ₹1,00,000 నా కోర్స్‌కి, నా కెరియర్‌కి ఖర్చు పెట్టలేనా అన్న ఒక ఆలోచనకి వచ్చేసి మీరు స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ రియాలిటీలో జరిగింది ఏంటంటే వాళ్ళు ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు, లేదా ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏది నేర్చుకోలేకపోతున్నారు. మా సైడ్ నుంచి కృషి మేము చేసాం, మీ సైడ్ నుంచి మీరు కృషి చేయకపోతే జాబ్ ఎట్లాగొస్తుంది? సో అందుకనే మీరు ఇచ్చిన అమౌంట్‌లో ఒక 50% మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాం. 50% అనేది మా దగ్గరే ఉంచుకుంటాం. ఈ 6 మంత్స్, 3 మంత్స్ మిమ్మల్ని ట్రైన్ చేసాం కాబట్టి అని చెప్తారు. సో దిస్ ఈస్ దందా నెంబర్ 3. నేనేం చెప్తానంటే మీరు నిజంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఏదన్నా ఒక కంపెనీ మీకు జాబ్ ఇస్తుంది అంటే ఆ కంపెనీయే మీకు పే చేస్తే తప్ప మీరు కంపెనీకి పే చేయవలసిన అవసరం లేదు. దాన్ని బట్టి ఏవి జెన్యూన్ కంపెనీస్, ఏవి జెన్యూన్ పర్సన్స్, మిమ్మల్ని ఏమైనా రిఫర్ చేయడానికి కంపెనీస్‌కి ఎవరు జెన్యూన్ పర్సన్స్ అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అది మీ చేతుల్లో ఉంటది. సో ఎవరైనా మిమ్మల్ని మనీ అడిగారు అంటే ఏదైనా కంపెనీలో రిఫర్ చేయడానికి, లేకపోతే ఏదైనా కోర్స్ మిమ్మల్ని ట్రైన్ చేయడానికి, మిమ్మల్ని ఎక్కువ అమౌంట్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు 10,000, 15,000, 20,000 అనేది ట్రైనింగ్ కామన్‌గా అవుతుంది. బట్ మోర్ దెన్ 20,000 ట్రైనింగ్స్‌లో అడిగారంటే అది కూడా ఫేక్ అని మీరు కన్సిడర్ చేయాలి. కొన్ని కోర్సెస్ ఉంటాయి క్లౌడ్ టెక్నాలజీస్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా. బట్ వాళ్ళకి ఎక్కువ కోర్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ కొన్ని ట్రస్టెడ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ యూ కెన్ సీ ద అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో ఇన్ ద యూట్యూబ్ రిగార్డింగ్ ద ట్రస్టెడ్ థింగ్స్. బట్ యూ షుడ్ వెరిఫై దట్ అందులో జాయిన్ అయిన వాళ్ళకి ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, వాళ్ళు అందులో ఏ జాబ్స్ వచ్చాయి, వాళ్ళు ఎంత స్పెండ్ చేశారు ఆ ట్రైనింగ్ కోసం, వాళ్ళకి ఏ ప్యాకేజ్‌లో సాలరీస్ వచ్చాయి. సో చాలా మంది కోర్సులు నేర్చుకుంటారు. అందరికీ 20 లాక్స్, 30 లాక్స్, 15 లాక్స్ సాలరీస్ రావు, రైట్? సో 3.5 లాక్స్ ఇస్తారు, 4 లాక్స్ ఇస్తారు, 4.5 లాక్స్ ఇస్తారు, 5 లాక్స్ ఇస్తారు. ఇలాంటి సాలరీస్ కూడా ఉంటాయి. సో మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారో ట్రైనింగ్ కోసం, ఆ స్కిల్ మీరు నేర్చుకున్నారా లేదా అన్నది మాత్రమే చూడండి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో. సో ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా మీకు ఈ కంపెనీలో జాబ్ ఇస్తాను అని చెప్తే ఇట్స్ ఎ ఫాల్స్ ప్రామిస్. ఏ ఇన్‌స్టిట్యూట్ మీకు జాబ్ ఇవ్వలేదు. కొన్ని కనెక్షన్స్ ఉంటాయి కంపెనీస్‌తో క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూస్‌కి అటెండ్ చేయడానికి. సో అక్కడి వరకు ఫైన్, కానీ కంపల్సరీ జాబ్ ఇస్తదన్నది ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉండదు. ఏదైనా ఒక కంపెనీతో టై అప్ అయి ఉంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం వరకు ఆ ఇన్‌స్టిట్యూట్ అనేది హెల్ప్ చేస్తే తప్ప ఆ ఇంటర్వ్యూలో మీ యొక్క టాలెంట్‌ని బట్టి, మీ స్కిల్‌ని బట్టి, మీ నాలెడ్జ్‌ని బట్టి మాత్రమే మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలరు తప్ప మీరు డైరెక్ట్‌గా ఏం పెర్ఫార్మ్ చేయకుండా మీరైతే డైరెక్ట్ కంపెనీలో అనేది ప్లేస్ చేయడం అనేది ఫాల్స్ ప్రామిస్ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ ద మెట్రో సిటీస్ యాజ్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఏదైనా కానివ్వండి, రైట్? సో అండ్ ఫస్ట్, సెకండ్ వన్ దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైనా ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీ మీకు జాబ్ ఆఫర్ చేస్తుంది అంటే ఆ కంపెనీ అనేది మీకు అమౌంట్ ఇస్తది తప్ప ఆ కంపెనీ మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోదు. మీరు కొన్ని కంపెనీస్ చూస్తుంటారు. సో దీనికి బాండ్ ఉంటది. మీరు 2 ఇయర్స్‌లో మీరు బ్రేకౌట్ అయ్యారంటే మీరు 3 లాక్స్ కట్టాలి, 5 లాక్స్ కట్టాలి అంటారు. సో అది కూడా నమ్మొద్దండి. సో ఎవరైతే బాండ్స్ ఉంటాయో కంపెనీకి మీరు కంపల్సరీ 2 ఇయర్స్ చేయాలి, 3 ఇయర్స్ చేయాలి అని చెప్పి దానికి కూడా మీరు ఎంటర్ కావద్దు. ఇట్ ఈస్ ఆల్సో రిస్క్. సో 3 ఇయర్స్, 2 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆఫ్ బాండ్ అలా అడుగుతున్నారంటే మేబీ అక్కడ వర్క్ కల్చర్ బాగుండకపోవచ్చు. సో మీరందరూ సర్వే కాకపోవచ్చు. మీరేదో 3 లాక్స్ ప్యాకేజ్ వస్తుంది కదా అని కంపెనీలో జాయిన్ అయిపోతారు. 2 ఇయర్స్ క్రాస్ అవ్వకుండా అవుట్ అయితే 3 లాక్స్ కట్టాలి అంటారు. మీరు 5 మంత్స్‌లోనే మీరు బయటికి రావాలి అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు కమ్ అవుట్ కదా! సో అప్పుడు మీరే 1,50,000 అనేది లాస్ అవుతారు. సో ఏదైనా కంపెనీకి జాయిన్ అయ్యేటప్పుడు ఏదైనా బాండ్ అడుగుతుంది అంటే డోంట్ అగ్రీ ఫర్ ద బాండ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఏదైనా కంపెనీకి జాయిన్ అయ్యేటప్పుడు మీరు అమౌంట్ పే చేయకండి, కంపెనీ అమౌంట్ పే చేస్తుంది. దానికోసం మీకు దగ్గర స్కిల్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు చాలా మంది స్కిల్ ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అవ్వలేకపోతున్నారు. ఐ నో ద రీజన్ బికాస్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్యానల్స్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ in nowadays because everyone is on the money. So I can see that few things happening in the real time market also. బట్ అప్లై చేయండి. సో అప్లై ఫర్ మెనీ జాబ్స్. ఒక 10 అప్లై చేస్తే అందులో ఒక జాబ్ అయినా మీరు సెలెక్ట్ కాకుండా ఉండరు. సో కీప్ ఆన్ అప్లైయింగ్ ఫర్ ఇట్. సో దందా 1, దందా 2, దందా 3 ఈ మూడాట్లకి అయితే దూరంగా ఉండండి. దందా 1 ఏంటంటే ఏదైనా ఒక పర్సన్ వచ్చి మీడియేటర్ మీకు జాబ్ ఇప్పిస్తామంటే అమౌంట్ పే చేయమని అమౌంట్ పే చేయకండి. ఏ కంపెనీ కూడా అమౌంట్ తీసుకోదు జాబ్ ఇవ్వడానికి. సెకండ్ థింగ్ అంటే ట్రస్టెడ్ కంపెనీస్ నుంచే మీకు జాబ్ ఇస్తామని చెప్పి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్ని చేస్తారు, అది కూడా నమ్మకండి. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వండి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి. అది తప్పు కాదు. 10,000, 15,000, 20,000 బేస్డ్ ఆన్ కోర్స్. అది టెస్టింగా, డెవలప్మెంటా, డేటా సైన్సా, క్లౌడా, దానికి మార్కెట్లో ట్రైనింగ్ కోర్స్ ఫీజు ఎంత ఉంది అన్ని ఎంక్వైరీ చేసుకుని కోర్స్ జాయిన్ అవ్వండి. బట్ ఏ ఇన్స్టిట్యూట్ మీద కూడా మీరు ట్రస్ట్ పెట్టుకోకండి ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఇస్తుంది అని చెప్పి, రైట్? సో ఈ దందా 1, దందా 2, దందా 3 ఈ 3 దందాలకి దూరంగా ఉంటే మన మనీని మనం సేవ్ చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నలుగురు ఎంప్లాయీస్ని లేకపోతే నలుగురు పీపుల్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి. సో చాలా ఇది సర్క్యులేట్ అవుతుంది లింక్డ్ఇన్ కానీ సమ్ జాబ్ పోర్టల్స్లో కానీ అవేర్నెస్ కోసం చాలా మంది మోసపోయిన వాళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇది ఇంకా ఎవరికి తెలియకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మీకు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఏదైనా కంపెనీలో అని మీకు తెలియాలి అంటే కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ఆ గ్రూప్లో ఎప్పుడైనా నాకు జాబ్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ అందులో పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మీరు జాబ్ ఓపెనింగ్స్ కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.